నమస్తే బీఆర్కే నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితున్నారు రామ్మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్. సార్ అయితే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా దేవిక, హౌ ఆర్ యూ? గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సార్, ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా కుదేలేనట్టు కనిపిస్తుంది. సో దీనికి గల కారణాలు మీరు ఎట్లా చూస్తారు సార్? మనము కొన్ని ఫండమెంటల్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఫండమెంటల్స్ ఇంటాక్ట్గా ఉండి దెన్ ఎడిఫైస్ అంటే పై విషయాలు మాట్లాడాలి. ఇప్పుడు మీరు కొంచెం పరిగెత్తారనుకోండి, మీ కెపాసిటీ ప్రకారము యూ రన్ ఫర్ సర్టెన్. ఎన్ని కిలోమీటర్లు రన్ చేయగలరు మీరు ఎన్ని కిలోమీటర్లు బిగిన 1 or 2 kilometers కెన్ యూ రన్ అనుకోండి, 1 kilometer అనుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారు? యూ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, అగైన్ యూ పికప్. ఎకానమీ కూడా అంతే, రియల్ ఎస్టేట్ కూడా అంతే. బూమ్ పీరియడ్ అనేది ఒక లెవెల్ ఉంటుంది. బూమ్ కంటిన్యూస్గా ఉండదు. ఇట్ విల్ టేక్ ఏ స్టాప్, స్టెబిలైజేషన్ వస్తుంది. మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత అగైన్ ఇట్ మే గో అప్. మీరు కొండ స్ట్రేట్గా ఎక్కలేరు కదా. అంటే మనకు ప్రకృతిలోనే ఎత్తుపల్లాలు ఉన్నాయి సహజంగానే. అదే పద్ధతిలో రియల్ ఎస్టేట్ మైట్ హ్యావ్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. కుదేలు అని నేను అనుకోవట్లేదు, బట్ వాట్ ఎవర్ ఇస్ ద మార్కెట్ కండిషన్. అంటే రేట్లు పెరిగినాయి కదా అనేసి సెల్లరు ఒక సైకలాజికల్, ఏదైనా కూడా మనం బాడీతో పనులు చేసినా కూడా బ్యాక్గ్రౌండ్లో సైకాలజీయే పనిచేస్తుంటుంది. అరే మొన్నటి వరకు ₹1,00,000 ఉండిందే, ఈరోజు 90,000 అంటుండ్రు, నేను నిన్ను అమ్మితే బాగుండేది కదా, నేను అమ్మలేదు, ఇప్పుడు 90,000 అమ్మడం నాకు ఇష్టం లేదు. So the seller will not sell. When the seller is not selling, there is no scope for the buyer to buy. This is stalemate. Stalemate అంటే ఫర్ టెంపరీ, ఫర్ టైం బీయింగ్ స్టేల్మేట్. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో దగ్గర మనము సల్లు బిగు అని అంటుంటాము. అంటే ఫ్రోజన్ అండ్ దెన్ డీఫ్రీజింగ్ కాన్సెప్ట్లో. సో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్, వీ హ్యావ్ టు వెయిట్. ఇప్పటికే చాలా పెరిగింది. ఇవాళ న్యూస్ పేపర్లో ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ డోంట్ నో వెదర్ యూ సీ న్యూస్ పేపర్స్ డైలీ ఆర్ నాట్, హౌసింగ్ బోర్డ్ వాళ్ళు ఒక 2-3 ఓపెన్ ప్లాట్స్ ఎట్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర 2 ప్రాపర్టీసు, నాంపల్లిలో 1 లక్షలు అప్సెట్ ప్రైస్ అంటారు, UPSCT. అప్సెట్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ ₹1,00,000 కూకట్పల్లిలో. నాంపల్లిలో 1,40,000 ఎంతో ఉంది పర్ యార్డ్. మరి ఇది ఎక్కువ తక్కువ అంటే మార్కెట్ ఒక మాయ. నెంబర్ 1, మార్కెట్ ఒక మనీ, ఒక మత్తు. మార్కెట్ మాయ, మనీ మత్తు. దాంట్లో చాలామంది కొట్టుకొని పోతుంటుంటారు. కానీ కొంతవరకే అవసరము. మనము బేసికల్గా మనకు వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఎకానమీ అట్ ద హయ్యర్ లెవెల్. దాని కింద వీ హ్యావ్ సంథింగ్ లైక్ ఫినాన్స్ అండ్ మనీ పుట్ టుగెదర్ అయితే ఈఎంఎఫ్ మనం ఫిజిక్స్లో వేసే ఎలక్ట్రిక్ మోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ అక్కడ, ఇక్కడ నా ఈఎంఎఫ్ స్టాండ్స్ ఫర్ ఎకానమీ, ఫినాన్స్ అండ్ మనీ. నౌ ఇంకొక కాన్సెప్ట్ SMS, సొసైటీ ఆఫ్ విచ్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ పార్ట్. ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, మీరు నేను కానీ, అందరూ వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ద బేస్ లెవెల్. దీనికి కొంచెం పైకెడితే వై మోడల్లో ఈ కింద, దీంట్లో వై కింద స్టెమ్లో ఉన్న వాళ్ళే కొంతమంది మైగ్రేట్ అయ్యి ఈ వైలో 2% విభజించబడతారు. కొంతమంది బిజినెస్లో పోతారు, మార్కెట్. కొంతమంది పవర్లో పోతారు, గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ పవర్, నరేంద్ర మోడీ పవర్, ముఖేష్ అంబానీ మనీ, మార్కెట్. సో ఈ మార్కెటు, స్టేట్, గవర్నమెంట్ ఎప్పుడు కూడా హ్యాండ్ ఇన్ గ్లూలో ఉంటారు. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లా, ఎట్ ద కాన్సెప్ట్ లెవెల్ ఐఎమ్ స్పీకింగ్. హ్యాండ్ ఇన్ గ్లూలో అంటే చేతికి వేసుకున్న హ్యాండ్ సాక్స్ మాదిరి, అంటే దే ఆర్ టుగెదర్ ఆల్వేస్. సో ఈ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సెస్ గవర్నమెంట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ మార్కెట్. వీడు పాజిటివ్గా తోడు దొంగరు అంటే నెగిటివ్ మీనింగ్ తీసుకోవాల్సిన పని లేదు. ఒక మంచి పని అంటే జాయింట్ ఎఫర్ట్ అంటే పవర్ కరప్షన్ ఒక పదం అంటారు. డబ్బుతోని అధికారాన్ని కొనుక్కోవచ్చు ఒకటి, అధికారం ఉంటే డబ్బు సంపాదించు ఇంకొకటి. అధికారం ఉంటే డబ్బుండి అధికారం సంపాదించుకున్నా కూడా అధికారాన్ని నిర్వర్తించే కెపాసిటీ ఉండాలి. డబ్బులున్న వాళ్ళకి డబ్బులు సంపాదించడం తెలుసు కానీ అధికారం చెలాయించడం తెలియదు. కనుక దే మింగిల్ ఆర్ దే కోఆపరేట్, దే డూ ఏ కోఆర్డినేట్ ఎఫర్ట్ విత్ ద పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్ పవర్. దిస్ ఈస్ ద బేసిక్ అండర్స్టాండింగ్ వీ షుడ్ గో. నౌ కమింగ్ టు రియల్ ఎస్టేట్ ప్రాపర్, బేసిక్గా
ల్యాండ్కి 4 యూజెస్ ఉన్నాయి బేసిక్గా. వి యూజ్ ద వర్డ్ ఎల్యూపి. ఐ యూజ్ ఏ లాట్ ఆఫ్ షార్ట్ ఫార్మ్స్. ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అంటే ల్యాండ్ ఉంది, నువ్వు దేనికి వాడుతున్నావు అనేది పాయింట్. బేసిక్గా గ్రామాలు కూడా లేనప్పుడు ఆది మానవుడు అడవుల్లో ఉండేవాడు. ఇప్పటికి కూడా ఫారెస్ట్ కవర్ తగ్గినా కూడా స్టిల్ ఫారెస్ట్ ఆర్ దేర్, రిజర్వ్ ఫారెస్ట్స్ ఆర్ దేర్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ యూజ్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఫారెస్ట్, దెన్ అగ్రికల్చర్. ఫారెస్ట్లో అగ్రికల్చర్ చేయలేరు, ఏదో చెట్టు కాల్చిన కాయలో పండు తిని ఉండాల్సిందే. అగ్రికల్చర్ మానవుడు అగ్రికల్చర్ నేర్చుకున్న తర్వాత అగ్రికల్చర్ చేసి దట్ ఈస్ వన్ యూజ్. దెన్ ఫర్ యువర్ డ్వెల్లింగ్ పర్పసెస్, ఇండ్ల కోసం అనేసి యూ యూజ్ ద దెన్ ఇండస్ట్రియల్ పర్పస్. సో ఫారెస్ట్ పక్కన పెడితే మానవుడు యూజ్ చేసేది అగ్రికల్చర్ పర్పస్ ఒకటి, రెసిడెన్షియల్ పర్పస్ ఒకటి, ఇండస్ట్రియల్ పర్పస్ ఒకటి. ఇప్పటికి కూడా ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి తీసుకోవాలి. ఇదర్ టు ఇట్ వాస్ ఇయర్ మార్క్డ్ ఫర్ అగ్రికల్చర్, నౌ యూ వాంట్ టు యూజ్ ఫర్ ఇండస్ట్రీ, పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ల్యాండ్ యూజ్ కన్వర్షన్ సర్టిఫికెట్ అంటారు, ఎల్యూసి, ల్యాండ్ యూజ్ కన్వర్షన్ సర్టిఫికెట్. ఇంతకుముందు ఎల్యూటీ చెప్పాను, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని. నౌ ప్రపంచంలో అంటే ఇంక్లూడింగ్ ఇండియా కొన్ని పెరిగేటివి ఉంటాయి, అదే పనిగా పెరుగుతూ పోతుంటాయి, కొన్ని పెరగవు. వీటిని ఇస్తే లిమిటెడ్ రిసోర్సెస్, అన్లిమిటెడ్ రిసోర్సెస్. మీకు ఇమీడియట్గా స్ఫురించేది ఏది పెరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కూడా ఏది పెరుగుతున్నది, ఏది గ్రోయింగ్. లాస్ట్ ఇయర్ ఎంత ఉంటే ఈసారి 10% or 20% పెరిగింది. ఏం పెరుగుతుంది? జనాభా. వండర్ఫుల్, జనాభా పెరుగుతుంది. జనాభాతో పాటు అవినీతి కూడా పెరుగుతుంది. అవినీతి వేరే సంగతి, కానీ జనాభా పెరుగుతుంది కదా. పెరగంది ఏంటి? ల్యాండ్. సో పర్ క్యాపిటా అని ఒక పదం. వాట్ యు మీన్ బై పర్ క్యాపిటా? తలసరి, నెత్తికి తల, పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ కదా. మరి జనాభా పెరిగి ల్యాండ్ పెరగకపోతే పర్ క్యాపిటా కానీ పర్ ఫ్యామిలీ కానీ ల్యాండ్ తగ్గుతుందా పెరుగుతుందా? పర్ క్యాపిటా ల్యాండ్ కాన్స్టెంట్గా ఉండి జనాభా పెరుగుతున్నప్పుడు మా తాతకి 50 ఎకరాలు ఉంటే మా నాయనకి ఎంత ఉంటుంది, నాకు ఎంత ఉంటుంది? తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఇది ఓవరాల్గా. నాకు డబ్బులు ఎక్కువ ఉంటే నేను 100 ఎకరాలు కొనుక్కుంటే వేరే సంగతి, దట్స్ ఎ సపరేట్ థింగ్. బట్ ఐజ్ ఇట్ ఈజ్ పర్ క్యాపిటా ల్యాండ్ తగ్గడం చేత వెనెవర్ ఏ ప్రోడక్ట్, ల్యాండ్ ఈజ్ ఆల్సో ఏ ప్రోడక్ట్, అది తగ్గినప్పుడు ఎకానమీ ప్రకారంగా, ఎకనామిక్ ఈక్వేషన్ ప్రకారంగా డిమాండ్ పెరుగుతుంది. సప్లై తక్కువ ఉన్నప్పుడు పర్ క్యాపిటల్ సప్లై తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు రేట్ పెరుగుతుంది. కనుకనే రియల్ ఎస్టేట్ ప్రైజెస్ నేను ఇందాక చెప్పినట్టు ఇవాళ పేపర్లో మీరు చూసుకోవచ్చు. హౌసింగ్ బోర్డు వాళ్ళు వేలం వేస్తే అప్సెట్ ప్రైస్ ₹1,00,000 అన్నారు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో. అప్సెట్ అంటే మినిమము, ఆ తర్వాత ఎంత బిట్ ప్రైజు మినిమము 2,500 అది కూడా ఇచ్చారు. అంటే నేను ₹1 పెంచుతా అని పాత రోజుల్లో ఉండేది. నాట్ లైక్ దాట్. When I say 1 lakh, the next quote will be 1,02,500. It be in multiples of IMO, in multiples of a number they had given. So what I am trying to say is that ల్యాండ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు కనుక రియల్ ఎస్టేట్ సరిగా పనిచేయకపోతే దానికి అనుబంధ పరిశ్రమలు అంటే ఎప్పటికే రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ కనుక ఆన్గోయింగ్గా జరుగుతుంటే అసోసియేటెడ్ ఇండస్ట్రీస్, సిమెంట్, టాయిలెటరీ సామాను కానీ, మ్యాజన్కి, వర్క్మెన్కి, పైప్ లైన్స్కు, ఎలక్ట్రిసిటీకి, వాటర్ సప్లైకి ఈ అనుబంధంగా అంటే ఒక ఇల్లు సెట్ అవ్వడానికి ఇవన్నీ అవసరము. అలాగే ఒక ఇండస్ట్రీ పరిశ్రమ, ఒక కంపెనీ సెట్ అవ్వడానికి కూడా ఇవి అవసరము. ఒక కమర్షియల్ కాంప్లెక్స్కి అవసరము, ఒక ఆఫీస్ కాంప్లెక్స్కి అవసరము. ఇది నిరంతరం జరిగే పరంపర, ఇట్ గోస్ ఆన్. కానీ నేను ఇందాకనే మనము బిగినింగ్లో అనుకున్నప్పుడు మనం ఆల్వేస్ పరిగెత్తలేము. కొంతసేపు నడుస్తాము, కెపాసిటీ ఉంటే పరిగెత్తాము, లేకపోతే నడుస్తాము, లేకపోతే వీ విల్ సిట్ అండ్ రిలాక్స్ అండ్ దెన్ అగైన్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్లీ వీఆర్ నాట్ స్టాపింగ్ కదా. కనుక సర్దుబాటు. అందుకని సేవ్ ఫర్ ద రెయినీ డే అనేసి మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సామెత. పరిశ్రమ అంటే రియల్ ఎస్టేట్ బాగా పనిచేసిన రోజుల్లో మనకి ఎక్కువ ఉంటే అమ్ముకోనో, తక్కువ ఉంటే కొనుక్కోనో, లేకపోతే దాంట్లో పనిచేసో
కొన్ని 4 రాళ్ళు వెనకేసుకోవాలి అంటారు. అంటే ఈ షుడ్ సేవ్. అంటే ఎప్పుడైతే ఏ ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నామో ఆ ఇండస్ట్రీ డల్ అయినప్పుడు ఆ గెస్టేషన్ పీరియడ్, ఆ స్లంప్ పీరియడ్, అంటే ఆ వీక్ పీరియడ్ బిజినెస్ లేనప్పుడు మనము నెట్టడానికి, మనకు ఇబ్బంది లేకుండా ఉండడానికి సేవ్ ఫర్ ద రెయినీ డే సేవ్ చేసి పెట్టుకోవాలి. అంటే సింపుల్ లివింగ్ అలవాటు పడాలి. ఉన్ననాడు తందానా అనకూడదు, ఉన్ననాడు ఎగరొద్దు, లేని రోజులు వ్యధ పడకుండా ఉండాలమ్మా. సో దిస్ ఈజ్ ద థింగ్. రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా కూడా అగైన్ 2 ఫండమెంటల్ థింగ్స్. వన్ ఈజ్ రూరల్, అదర్ ఈజ్ అర్బన్. రూరల్ సెట్టింగ్గా, అర్బన్ సెట్టింగ్గా. ఈ రోజుల్లో రూరల్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా ధరలు ఆకాశాన్ని అంటే అంటారు, ధరలకి రెక్కలు వచ్చాయంటారు. దీస్ ఆర్ ద వర్డ్స్ వీ యూజ్ ఇట్. ఇప్పుడు సుమారుగా మారుమూల గ్రామాల్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ పర్ ఏకర్ ఎంత ఉంది, ఒక రఫ్ ఐడియా ఉందా? నాకు తెలియాలి. రోజు న్యూస్ పేపర్ చదివితే తెలుస్తుంది, లేకపోతే ఊళ్ళు తిరగాలి. సిన్స్ యూ ఆర్ ఫ్రమ్ మీడియా. 60-70 లక్షలకి పర్ ఏకర్, 40-50 లక్షలు. ఇది మారుమూల గ్రామం అయితే. రోడ్ సైడ్ ఉంటే 50 లక్షలు, 60 లక్షలు. రోడ్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా సార్? యా, రోడ్ సైడ్ ఎక్కువ ఉంటుంది, లోపల కూడా ఎక్కువ ఉందని నేను చెప్తున్నా. ఈవెన్ ఇన్సైడ్ ఆల్సో అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ హైవ్ గాన్ అప్. నా చిన్నప్పుడు 100కి 200కి 300కి ఎకరము ఉండేది. యూ గెట్ మై పాయింట్ కరెక్ట్లీ. ఖుష్కి, తరి అనే అగ్రికల్చర్ ల్యాండ్లో 2 రకాలు. వాట్ ఈస్ తరి, వాట్ ఈస్ ఖుష్కి? అంటే నాకు తెలిసిన మటుకంటే ఇప్పుడు ఇది వాట్ ఈస్ ఖుష్కి, వాట్ ఈస్ తరి? డోంట్ నో సార్. తరి అంటే వెట్ ల్యాండ్, ఓకే. ఖుష్కి అంటే డ్రై ల్యాండ్. డ్రై ల్యాండ్, ఓకే. డ్రై ల్యాండ్ 500కి, 1000కి, 5000కి, 10,000కి ఎకరం ఉండేది. ఓకే. ఇప్పుడు అది బేస్డ్ ఆన్ ద లొకేషన్, హైవేకి, స్టేట్ హైవేకి, నేషనల్ హైవేకి దగ్గరుందా, లేకపోతే కనీసం ఒక రోడ్ ఉందా, ఇట్ ఈస్ ఇన్ క్రోస్ అండ్ మల్టిపుల్స్ ఆఫ్ క్రోస్. ఓకే. ఎంత లోపలికి ఉన్నా కూడా లక్షల్లోనే. దట్ ఈస్ ద వే రేట్స్ హైవ్ గాన్ అప్. అందుకని ఆర్థికంగా మనము ఎదగకపోయినా కుంగకుండా, అంటే ఇన్ఫ్లేషన్ కవర్ చేసుకోవాలి. మనకు వచ్చే మంత్లీ ఇన్కము, సీజనల్ ఇన్కము. శాలరీ క్లాస్ అయితే మంత్లీ ఇన్కమ్ వస్తుంది, లేకపోతే కొంతమంది సీజనల్, అగ్రికల్చర్ సీజనల్ ఇన్కమ్. రియల్ ఎస్టేట్ కూడా ఇన్ ఏ వే సీజనల్ ఇన్కమ్, పార్ట్లీ సీజనల్ అండ్ పార్ట్లీ ఎస్టేట్. వాళ్ళకి ఎవ్రీ మంత్ అని కాదు, పని దొరికితే యూ గెట్ ఇన్కమ్, అదర్వైజ్ నాట్. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇది చేయాలి. సో రూరల్లో కూడా, రూరల్ ఎకానమీ అంటాము, అర్బన్ ఎకానమీ, రూరల్ ఎకానమీ. రూరల్లో కూడా ఎకానమీ హెజ్ కమింగ్ అప్. ఇప్పుడు ఏమైనా కొంచెం గ్యాప్ వచ్చిందంటే రేట్లేం తగ్గల. ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ టేకింగ్ ప్లేస్. ట్రాన్సాక్షన్స్ వై దే ఆర్ నాట్ టేకింగ్ ప్లేస్? ధర ఇంకేమన్నా పెరుగుతుందేమో అనేసి అనేవాడు, ధర ఏమన్నా తగ్గుతుందేమో అనేది కొనేవాడు. ఇది ఏ సార్ట్ ఆఫ్ టైప్ పీఠముడి అంటాం మనం తెలుగులో. ఈ పీఠముడి విరిపోయేంతవరకు ఇది నడుస్తుంది. ఏపీలో కూడా అదే పొజిషన్, అంటే ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో కూడా అదే పొజిషన్ ఉంటుంది. అయితే ఇంకోటి ఒక చిన్న ట్రిక్ ఏమంటే, మా అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉందనుకోండి, ఇఫ్ ద అదర్ స్టేట్స్లో ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ వీ కెన్ డూ ద బిజినెస్. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే, డబ్బులు ఉండే వాళ్ళ సంగతి వాళ్ళ ఉన్న ప్రకారంగా, మీ దగ్గర కోట్లు ఉన్నాయా, లక్షలు ఉన్నాయా, లక్ష కన్నా తక్కువ మాట్లాడే ప్రసక్తి లేదు. యు ఆర్ నాట్ ఇన్ ద రేజ్ ఎట్ ఆల్. నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, లేకపోతే 2-3 కోట్లు ఉన్నాయా, అయితేనే మాట్లాడాలి మార్కెట్లో. లేకపోతే ఇంట్లో పోయి ఏదో ఉప్పు పప్పు ఏదో తిని పని చేసుకో, పడుకో. సో సార్, అంటే దీనికి గల కారణాలు మీరు ఎట్లా చూస్తారు? అంటే లైక్ ఆర్థిక మాధ్యమాల వల్లనా, లేక పరిపాలన వల్ల అంటారా సార్? ఏమంటారు మీరు? నేను ఇందాక ఈ పైన చెప్పాను మీకు, ఎస్ఎన్ఎస్ అనేసి మార్కెట్, అంటే ఎస్ అంటే సొసైటీ, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెట్ అండ్ స్టేట్, మ్యూచువల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే గవర్నమెంట్ పాలసీస్ పర్ఫెక్ట్గా ఉంటే, మార్కెట్కు అనుకూలంగా ఉంటే మార్కెట్ గ్రో అవుతుంది. దట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అది ఎదురుగా ఉంది. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద మార్కెట్. ఆర్థిక మాంద్యము అంటే ప్యూర్లీ ఎకనామిక్ రీజన్ అయినప్పుడు, అంటే మనకి జీడిపి గ్రోత్ రేట్ అంటాము. అంటే ఏ పర్సంటేజ్లో గ్రోత్ రేట్ అవుతుంది, డబుల్ డిజిట్ అని. యూజువల్గా ఇట్ విల్ బి సమ్వేర్ ఎనీవేర్ 6-7%, 10-11%. ఆ రేట్లో గ్రోత్ రేటు ఉంటుంది. గ్రోత్ రేటు ఆర్థిక మాంద్యము, ఇంగ్లీష్లో వేసే ఎకనామిక్ డిప్రెషన్ ఉన్నప్పుడు, ఇట్ డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ అండ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద మనీ.
మనీ అవైలబుల్ ఉంది, కానీ సర్క్యులేట్ అవ్వట్లేదు. సర్క్యులేట్ అవ్వకపోతే ఎకానమీ హెల్తీగా ఉండదు. మన శరీరంలో బ్లడ్ ఎట్లయితే సర్క్యులేట్ అయితేనే మనం జీవించి ఉంటామో, ఎకానమీ సర్వైవ్ కావాలంటే మనీ షుడ్ బి పుట్ టు యూజ్ అంటే అది చేతో మారుతుండాలి. అక్రాస్ ద సెక్టర్స్ దట్ ఆర్ వర్కింగ్, పని చేసిన వాళ్ళకి పేమెంట్స్ ఇస్తుండాలి, అమ్మే వాళ్ళకి పేమెంట్స్ ఇస్తుండాలి. దట్ గోస్ ఆన్ లైక్ దట్. కానీ యాజ్ ఆఫ్ నౌ మనీకి ఏమీ తక్కువ లేదు. మనీ అవైలబిలిటీకి చెప్పుకోదగ్గ ఇది ఏమీ లేదు. దెన్ గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ టేక్ ఏ బోల్డ్ స్టెప్ ఇనిషియేటివ్ అండ్ టేక్ సర్టన్ మెజర్స్, ఇష్యూ సర్టన్ గవర్నమెంట్ ఆర్డర్స్, వి సే జీవోస్, దట్ విల్ హెల్ప్ ద ఎకానమీ టు బూస్ట్. కానీ ఇక్కడ ఎకానమీ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటాను. ఈ మధ్యన మనకి ఇక్కడ తెలంగాణలో, హైదరాబాద్లో పర్టికులర్గా హైడ్రా వచ్చింది కదా. ఈ హైడ్రా రావడం చేత కొంతమందికి ఫియర్ కాంప్లెక్స్ అంటాము, భయపడతారు. ఎక్కడ కొంటే ఏమవుతుందో, ఈ టైటిల్ ఎంత కరెక్ట్గా ఉంటుందో తెలియదు, ఎవరిని నమ్మడానికి లేదు. అంటే లాయర్ కూడా కరెక్ట్ ఒపీనియన్ ఇస్తుందా, లేకపోతే లాయర్స్ చాలామంది ఒకళ్ళకి వకాలత్ పుచ్చుకొనేసి దే విల్ ఆల్సో బీ గెట్టింగ్, అంటే వితౌట్ డ్యూ రెస్పెక్ట్ ద లీగల్ కమ్యూనిటీ, జ్యుడిషియరీ కమ్యూనిటీ, వాట్ ఐ సే ఇస్ దట్ దే విల్ ఆల్సో జాయిన్ హ్యాండ్స్ విత్ ద అపోజిషన్ పార్టీస్. అది మనకి ఇందాక నేను ఎస్ఏండి శాండ్ అనే సత్యం, న్యాయం, ధర్మము. సరే, ధర్మం ఇప్పుడు దాన్ని చెప్పడం ప్రకారం కూడా ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ఓన్లీ 3 feet. 1 feet ఆల్రెడీ వీక్ అయింది. సో 4 కాళ్ళు ఉండేటప్పుడు నడిచే పద్ధతి వేరుంటుంది, 3 కాళ్ళ మీద జంతువు నడిచినప్పుడు వీక్గా ఉంటుంది అనేది ఉంది. ఇట్ ఈజ్ అంటే ట్విన్ రీజన్స్ అమ్మా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ టు సమ్ ఎక్స్టెంట్. ఇట్ డిపెండ్ అంటే మన ఫ్రీ ఎకానమీలో ఉన్నాం మనం. మనకు ఎల్పిజి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇట్స్ ఏ మార్కెట్ ఎకానమీ నౌ, ఇట్స్ ఏ ఫ్రీ ఎకానమీ, ఇట్ ఈస్ నో మోర్ ఏ రెగ్యులేటెడ్ ఎకానమీ. సో మార్కెట్ శక్తులను అనుసరించి, మార్కెట్ పవర్స్ ప్రకారమే ఎకానమీ పెరగడము తగ్గడము జరుగుతుంటుంది. గవర్నమెంట్ ఉంటుంది, కానీ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్. గవర్నమెంట్ హ్యాంపర్ చేయకపోతే చాలు. అంటే ఒక 3 years హాలిడే ఇస్తున్నాము, ఏమైనా అమ్మడానికి లేదు, కొనడానికి లేదని ఒకవేళ గవర్నమెంట్ అటువంటి ఏమైనా చట్టం పాస్ చేస్తే అది డెఫినెట్లీ అది గుడ్డలు పెట్టు. అట్లా ఏమీ లేదు. రైట్. సో సార్, ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదంటారా? మీరేమంటారు? ఎప్పుడైనా మంచిదే. అంటే ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ అంటాము, ఐఏ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను చెప్తుంది రివర్స్లో. ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కూడా 3. ఒకటి రియల్ ఎస్టేట్, బేసికల్లీ ల్యాండ్, వెదర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ డ్వెల్లింగ్ ల్యాండ్, ప్లాట్ కానీ అగ్రికల్చర్ ఫీల్డ్ కానీ. రెండవది గోల్డ్, మూడవది షేర్ మార్కెట్. సో ఈ 3 మిగిలినవి కూడా ఉండొచ్చు, అడపా యూ కెన్ రెండ్ మనీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్, బట్ బేసికల్లీ దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఏరియాస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అవుట్ ఆఫ్ ద 3 వీఆర్ ఫోకసింగ్ ఆన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే నాట్ అగ్రికల్చర్ ల్యాండ్. కొంతవరకు ఈ మధ్యలో ఫామ్ హౌస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఫామ్ హౌస్ అంటే సిటీ కొంచెం వెలుపల, కొంచెం 400-500 గజాల్లో, అంటే సిటీ కన్నా కొంచెం ఎక్కువ ల్యాండ్లో ఉండేసి వీకెండ్ గెస్ట్ హౌస్ కింద వి యూజ్ ఇట్, దట్ ఈస్ దేర్. దెన్ రియల్ ఎస్టేట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి. మనం గ్రామాలు వదిలేస్తే అర్బన్ సెట్టింగ్లో మనకి ఎలా వచ్చిందంటే ప్రోగ్రెస్, ముందు బస్తీలు ఉండేవి. ఐఎమ్ టాకింగ్ విత్ రెఫరెన్స్ టు హైదరాబాద్ సిటీ ఆర్ ఎనీ అదర్ సిటీ. ముందు బస్తీలు అంటే ఈక్వల్ టు విలేజెస్ ఇన్ ద రూరల్ ఏరియాస్, సిటీలో బస్తీలు అయిన తర్వాత ఈ హౌసింగ్ బోర్డు ఇలాంటి సంస్థలు వచ్చి దే హ్యావ్ బిల్ట్ కాలనీస్. ఐ స్టే ఇన్ ఏ కాలనీ కాల్డ్ సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీస్ అయిపోయిన తర్వాత ఈ స్టాండ్ అలోన్ ఫ్లాట్స్ వచ్చాయి. అంటే ఒక 400 గజాలు ఉందనుకోండి, దాంట్లో 30-40 ఫ్లాట్స్ కడతాడు. దేర్ ఇస్ ఏ రేషియో, ఫ్లోర్ ప్లేస్ ఇండెక్స్ అని సమ్ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. 4-5 స్టోరీలో కట్టి 30-40, దట్ ఇస్ ఏ స్టాండ్ అలోన్ బంగ్లా బిల్డింగ్ ఫ్లాట్స్. దాని తర్వాత గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు ద లేటెస్ట్ లివింగ్ స్టైల్ ఈజ్ గేటెడ్ కమ్యూనిటీ. గేటెడ్ కమ్యూనిటీలో మళ్ళీ 2 గేటెడ్ కమ్యూనిటీలో యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ టవర్స్, నాట్ ఏ స్టాండ్ అలోన్ బిల్డింగ్. లోపల 10, 15, 20, 30 టవర్స్ ఉండొచ్చు. ఒక్కొక్క టవర్లో యావరేజ్గా 100 ఫ్లాట్స్కి పైననే. ఇప్పుడు హైయెస్ట్ హై రైజ్ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ 40 stories. 20-30 is a common thing అయింది. అండ్ దేర్ ఆర్ సర్టన్ ఫ్లాట్స్ వేర్ ఇన్ ద లిఫ్ట్ యూ కెన్ టేక్ ద కార్ టు యువర్ ఫ్లాట్.
30 ఆ కారు ఫ్రంట్ ఏరియాలో 4,000, 5,000, 6,000 ఎస్ఎఫ్టీ సైజ్ ఆఫ్ ఫ్లాట్స్ ఆర్ దేర్. టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటున్నాయి. ఇఫ్ యూ సీ హియర్ హోటల్ ప్లాజా హైదరాబాద్లో గవర్నమెంట్ హోటల్ బేగంపేటలో ఐ థింక్ దర్ ద స్విమ్మింగ్ పూల్ ఇన్ ద 3rd, 4th ఫ్లోర్. ఇలాంటిది నేను ఫస్ట్ అబౌట్ 20-30 years బ్యాక్ ఐ వాజ్ గౌహతిలో ఒక హోటల్లో వేరే వాజ్ స్టేయింగ్ while I was an auditor in Indian Bank. I was wondering those days, so 8th floor, 10th floor there was a swimming pool. It is possible. అది మనకు ఆశ్చర్యం వేస్తుంది. అదేమన్నా చెరువు కాదు కదా, నా రివర్ కాదు కదా, అది యూ హ్యావ్ సమ్ డెప్త్ స్విమ్మింగ్ చేసుకోవడానికి. కింద కాంక్రీట్ వేస్తారు, యూ స్టోర్ ద వాటర్, దట్స్ ఇట్. సో దిస్ అంతా ఏంటంటే ద వే ఆఫ్ లివింగ్ హ్యాస్ చేంజ్డ్ అండ్ మనం హారిజాంటల్ నుంచి వీ హ్యావ్ గాన్ టు వర్టికల్ మోడ్ ఆఫ్ లివింగ్. నౌ బాల్కనీ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ అని దట్ ఈజ్ ఆల్సో కాటప్. ఆవులు చిన్న చిన్న సైజు వస్తున్నాయి. నీ బాల్కనీలో కట్టేసుకోవచ్చు. 5వ ఫ్లోర్లో, 10వ ఫ్లోర్లో, 20వ ఫ్లోర్లో నీకు ఇంటికి కావాల్సిన పాలు వస్తాయి. అంటే కొంత మనము ఊహించని, అంటే కొంతమంది ఊహిస్తారు విజనరీస్, కొంతమందికి ఊహించని లెవెల్లో ప్రపంచం ముందుకు పోతుంది. అయితే సామాన్య జనుడు ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు. ఎవడైతే కొంత చొరవ తీసుకొని కొంత రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేస్తాడో వాడైతే అతి పైకన్నా పోతాడు, లేకపోతే ఉన్న చోట ఉంటాడు, లేకపోతే కిందికి పడిపోతాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. ఇదంతా మాయా, ఇది ప్రపంచము. తాత్వికంగా మాట్లాడుకోవాలంటే సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. లెట్ us వాచ్ నంబర్ 1 బేసికల్లీ అండ్ లెట్ us యాక్ట్. మనకి చేతనైనంత కుదిరినంత వాచ్ చేసి దాని ప్రకారంగా మన ఎబిలిటీ ప్రకారం వీ హ్యావ్ టు యాక్ట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ విత్ డ్రాయింగ్ ద ఇన్వెస్ట్మెంట్. అండ్ యూ కెన్ చేంజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ వన్ బాస్కెట్ టు ద అదర్ బాస్కెట్ ఆల్సో. రియల్ ఎస్టేట్ ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు. ఫర్ టైం బీయింగ్ యూ పుట్ ఇన్ అదర్ ఏరియాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది మళ్ళీ పుంజుకున్నప్పుడు, ఇప్పుడు కుదేది కదా, పుంజుకున్నప్పుడు అగైన్ కమ్ బ్యాక్ హియర్. సార్, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ అంటారా, ఆంధ్రప్రదేశ్లో చేస్తే బెస్ట్ అంటారా సార్ ఇన్వెస్ట్మెంట్? వై ఆర్ యూ రిస్ట్రింగ్ టు ఆంధ్రప్రదేశ్ అలోన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ తెలంగాణ, ఎనీవేర్ ఇన్ ఇండియా కదా? అంటే ఓకే, యూ గట్ అడ్జాయినింగ్ స్టేట్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. తెలంగాణకి నైబరింగ్ స్టేట్స్ ఏంటి? ఒకవైపు ఆంధ్ర, 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఇంకొక వైపు ఏమున్నాయి బార్డర్స్ మనకి? కర్ణాటక ఈజ్ దేర్. తెలంగాణకి చెప్తున్నాను, కర్ణాటక ఈజ్ ఏ బార్డర్, మహారాష్ట్ర ఈజ్ ఏ బార్డర్. యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ మహారాష్ట్ర, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ కర్ణాటక. వై ఆంధ్రప్రదేశ్ అలోన్? ఓన్లీ కామనాలిటీ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బోత్ స్పీక్ తెలుగు. అంతకు మించి బోత్ ఆర్ ఇండిపెండెంట్ స్టేట్స్, ఎవరికి వాళ్ళే. ఇది మనకి ఇంకారే, మనకి ఇది బుర్రలో ఇంకారే. అయితే నైబరింగ్ స్టేట్స్ ఒకటి, ఫారెస్ట్ స్టేట్స్ ఇంకోటి. ఇండియాలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఇప్పుడు లిబరలైజేషన్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వేరే కంట్రీస్లో కూడా. అయితే దానికి సరిపడేటువంటి పరిజ్ఞానము, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రూల్స్, ఫారిన్ ట్రేడ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కొంచెం తెలవాలి. ఇవన్నీ తెలవాలంటే డైలీ ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, ఇటువంటి న్యూస్ పేపర్లు చదివి అనుభవజ్ఞంతో చర్చించి ఈ నాలెడ్జ్ అంతా ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ లైఫ్లో, అంటే 15 years నుంచి 25 years లోపల ఈ పరిజ్ఞానం పెంచుకుంటే 25-30 నుంచి మీ ఆట మీరు ఆడొచ్చు. ఏమి ఆట? ఇన్వెస్ట్మెంట్ మనీ ఆట. ముసలోళ్ళు అయిన తర్వాత మేలుకుంటే దేర్ ఈజ్ నో యూజ్. లేదా ఉన్నదానికి సంతోషపడి ఉన్నట్టు ఉండడము, అదైనా ఉండాలి. అటుగాక ఇటుగాక ఆశయం ఎక్కువ పని చేయడమేమో చేత కాదు. ఇట్ విల్ నాట్ వర్క్. రైట్ అమ్మా? సో ఇన్వెస్ట్మెంట్కి మీకు ప్లేస్తో నిమిత్తం లేదు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా దేర్ ఇస్ నో ఇష్యూ, యూ కెన్ బారో అండ్ ఇన్వెస్ట్. కానీ ధైర్యం ఉండాలి. వెన్ యూ బారో యూ టు పే ద ఇంట్రెస్ట్. When you are investing, you get the returns much more than what you pay in the form of the interest in normal course. కానీ పరిస్థితులు అననుకూలమైనప్పుడు, ప్రతికూలమైనప్పుడు, ఐస్ యూ ఆర్ టెల్లింగ్ దట్ నవ్ ఇట్ ఈస్ ఎ స్టేల్ మేట్ ఫర్ రియల్ ఎస్టేట్, కొంచెం ఆగొచ్చు. అప్పుడప్పుడు మనకు రెంట్ చేసిన వాడు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, ఇంక్లూడింగ్ బ్యాంక్స్. సో ఇవన్నీ తట్టుకునే కెపాసిటీ, దీన్ని ఇట్స్ ఏ రిస్క్ మేనేజ్మెంట్, ఇట్స్ ఏ కాన్సెప్ట్ ఇన్ మేనేజ్మెంట్. మనకి ఎంత రిస్క్ ఉంది, దాన్ని ఎట్లా మనం కవర్ చేస్తున్నాము, ఇదంతా ఉండాలి. దీనికి ఒక టీం ఉండాలి. మనం ఎప్పుడు ఒంటరిగా కాకుండా లైక్ మైండెడ్ పీపుల్తోని, ఒక 2-3 టీంతోని కొన్ని వ్యాపారాలు సొంతగా చేసుకోవాలి, కొన్ని ఇన్వెస్ట్మెంట్లు కొన్ని జాయింట్గా చేసుకోవాలి. సో దట్ వే వీ కెన్
ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. దేనికి నిరాశ పడాల్సిన పని లేదు, ఎట్ ద సేమ్ టైం దురాశ పడాల్సిన పని కూడా లేదు. నార్మల్ ఆశ చాలు. రైట్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, వెల్కమ్.